మహారాష్ట్రలో కమలం వికసించింది. సిట్టింగ్ స్టేట్ ను నిలబెట్టుకుంది ఎన్డీఏ కూటమి. కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీతో జట్టు కట్టి బరిలోకి దిగిన కమలం పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు మరాఠా ప్రజలు. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ లో బీజేపీ కూటమి ఏకంగా 220 సీట్లలో లీడ్లో ఉంది. మొత్తం 288 సీట్లలో బరిలోకి దిగిన ఇండియా కూటమి చతికిల పడింది. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, మరాఠా సీనియర్ నేత శరద్ పవార్ నేతృత్వంలోనే పార్టీలతో జట్టు కట్టి పోటీ చేసిన కాంగ్రెస్ ను ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు మహారాష్ట్ర ప్రజలు. గతంలో ఎన్నడూ లేనంతగా అపజయాన్ని మూటగట్టుకుంది హస్తం పార్టీ. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఇండియా కూటమి ఆ తర్వాత 6 నెలల గ్యాప్తో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం 288 సీట్లలో కేవలం 55 సీట్లతో సరిపెట్టుకుంది ఇండియా కూటమి. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అలర్ట్ అయింది బీజేపీ కూటమి. ఎంపీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో పొరపాట్లు సరిదిద్దుకుని అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలు రచించింది కమలం పార్టీ. కాంగ్రెస్ కులగణన నినాదానికి ఆది నుంచే చెక్ పెట్టారు ప్రధాని మోదీ. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమని మోదీ చేసిన ప్రచారం కమలం కూటమికి బాగా కలిసొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కూటమి ప్రభుత్వం మరో అస్త్రాన్ని ప్రయోగించింది. మహిళలకు నెలకు 2100 రూపాయల స్కీమ్ను అమలు చేసింది. ఇది కూటమి అభ్యర్థులకు ఓట్ల వర్షం కురిపించిందనే చెప్పాలి.